గతంలో ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి, పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి ప్రభుత్వానికి. ఎందుకంటే భూముల ఆక్రమణకు సంబంధించి పెద్ద ఎత్తున భూములు ఆక్రమించారని, పెద్ద ఎత్తున అక్కడ అక్రమాలకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించింది. సరే, విచారణ అయితే జరుగుతూ ఉంది చాలా విషయాల్లో. ఇక అటవీ శాఖకి సంబంధించిన భూముల విషయంలో కూడా ఆక్రమణకు గురయ్యాయనేది ఉన్న ఆరోపణలు. వాటిపైన కూడా విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కాకుండా బుగ్గమఠం భూములు, ఈయన ఆక్రమణ చేసుకున్న సర్వే నంబర్లో బుగ్గమఠం భూములు ఉన్నాయి అన్న వార్తతోని, ఆరోపణలతోని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో సర్వే చేయాలనే విషయం పైన ఇప్పటికే చాలాసార్లు రెవెన్యూ అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇక పగడ్బందీగా సర్వే చేయడం కోసం వెళ్ళగా అక్కడ అధికారులను అడ్డుకుంటున్నారు వారు అనుచరగణం. అధికారులను అడ్డుకుంటున్న క్రమంలో కనీసం పోలీసులు కూడా సహకరించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు ఇలా పరిస్థితి మారింది అనేది ఒక ప్రశ్న. అలాగే ఇలా విచారణ ఆలస్యం ఎందుకు జరుగుతోంది అనేది ఇంకొక ప్రశ్న. మరి ఎంత పెద్ద మొత్తంలో ఆక్రమణ చేసినప్పటికీ, అక్రమాలకు పాల్పడ్డప్పటికీ త్వరితగతిన చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. చాలా ఉన్నాయి. ఇలా వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ